అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్కే లిటిల్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. అందరూ బాగుండాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు ట్యూస్డే కదండి, నేనైతే ఇంట్లో వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని, పూజ అయితే చేసుకొని, ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళొచ్చేసానండి. టెంపుల్ నుంచి రాగానే మా హస్బెండ్కి కాఫీ ఇచ్చేసి, ఇంకా నేను కాఫీ తాగేసి, ఇంకా ఈయనకి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేయడానికి అయితే వెళ్ళానండి వంటగదిలోకి. మా ఆయన గారు అయితే కాఫీ తాగేసి ఇంకా డ్యూటీకి అయితే వెళ్ళిపోయారండి. ఇంకా ఈరోజు కర్రీ వచ్చేసరికి అయితే అండి, పచ్చల కూర పప్పు అయితే వండానండి. ఇంకా పప్పులోకి అయితే మజ్జిగ మిరకాయలు అయితే వేపుతున్నాను. ఆల్రెడీ గుమ్మడికాయ వడియాలు అండ్ సగ్గుబియ్యం వడియాలు అయితే వేపేసానండి. ఇంక ఇప్పుడు అయితే మజ్జిగ మిరకాయలు అయితే వేపుతున్నాను. ఇంకా లాస్ట్ 2 డేస్ అయితే నాకు వీడియోస్ పెట్టడానికి అయితే అవ్వలేదండి. సో ఇంకా వీడియోస్ అయితే నేను పెట్టలేదు. ఇంకా సండే అయితే మార్నింగ్ మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళానండి. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి లాస్ట్ టైం చనిపోయారని చెప్పా కదండి, వాళ్ళైతే పెద్ద దినం. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ కార్యక్రమం అంతా చూసుకొని, ఇంకా భోజనాలు చేసేసి ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోయామండి. 3:30కి 4కి అలాగా. ఇంటికి రాగానే అందరికీ అయితే నిద్ర అయితే వచ్చేసిందండి. ఇంకా నిద్రపోయి 6:30కి అలాగా ఇంటికి వచ్చేద్దామని ఏలూరుకి అయితే బయలుదేరదామని అనుకున్నామండి. 6:30 నుంచి అయితే ఫుల్ వర్షం, 9 వరకు కూడా ఆగకుండా. ఇంకా మా మమ్మీ అయితే ఉండిపోండి, చీకటి పడుతుంది, ఒక పక్కన వర్షం కూడా పడుతుంది కదా, ఉండిపోండి అని అంటే ఇంక ఉండిపోయాము. ఇంకా ఆ రోజు రావడం అయితే ఏలూరుకి అయితే కుదరలేదండి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఏలూరుకి అయితే బయలుదేరిపోయి ఇంక ఇంటికైతే వచ్చేసామండి. ఇంకా నెక్స్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మా హస్బెండ్కి అయితే స్నాక్స్ కింద నేనైతే క్యారెట్స్ అయితే పెడుతున్నానండి. క్యారెట్స్ మీకు తీయగా ఉండాలనుకుంటే మట్టి క్యారెట్లని ఉంటాయండి. క్యారెట్స్ నిండా ఫుల్గా మట్టి ఉంటుంది. మట్టి క్యారెట్లే చిన్న చిన్నవి తీసుకోండి, అవైతే కొంచెం స్వీట్గా ఉంటాయి, బాగుంటాయి. ఇంటికి తీసుకురాగానే మీరు తినే ముందల ఒక 15 మినిట్స్ అలాగా నానబెట్టండి, అది మట్టి అంతా పోతుంది. ఇంకా నానబెట్టేశాక అదంతా చెక్క అయితే తీసేసేయండి. చెక్కు తీయడం మీ ఇష్టం అండి, తీయడం తీయకపోవడం. ఇంకా ఎక్స్ట్రా మట్టి ఏమైనా ఉంటుందేమో అని నేనైతే చెక్ అయితే తీసానండి. చెక్కు తీసేసి నేను ఇంకా వాష్ చేసుకొని బాక్స్లోకి అయితే వేసుకుంటున్నానండి. కావాలంటే పీసెస్ కింద కట్ చేసుకోవచ్చు, లేదంటే లేదండి. మరీ చిన్న పీసెస్ కింద కట్ చేసుకోకండి, స్వీట్నెస్ అంతా పోతుంది. మీడియం సైజ్ ఒక 2 అంగుళాల కింద అలా అయితే కట్ చేసుకోండి. ఈ లోపు వడియాలు కూడా చల్లారిని కొంచెం, అవి కూడా బాక్స్లోకి అయితే పెట్టేస్తున్నాను. ఇంకా పప్పుకు ముందు పచ్చడి వేసుకొని కొంచెం తింటారేమో, లేదంటే పప్పులో కలుపుకొని పచ్చడి వేసుకొని తింటారేమో అని చెప్పి ఇంకా కొంచెం మామిడికాయ పచ్చడి అయితే వేసి పెట్టానండి. ఇంకా ఈలోపు పప్పు అయితే ఉడికిపోయిందండి. ఇంకా ఆవిరంతా పోయాక పప్పులోకి సాల్ట్ అయితే వేసుకొని పప్పు గుత్తుతో అయితే మెదుపుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ సండే విషయంకైతే వెళ్ళిపోదామండి. సండే అయితే ఆ కార్యక్రమానికి మొత్తం అందరైతే వచ్చారండి, మా రిలేటివ్స్ అందరూ, పెద్దమ్మలు, అత్తలు అందరూ కూడా. చాలా రోజుల తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్ అందరిని అయితే కలుసుకున్నాను నేను. ఆ మ్యారేజ్ అయితే కరోనా టైంలో అయితే అయ్యిందండి. దాంతో మేము రిలేటివ్స్ ఎవరిని పిలవలేదు. అబ్బాయి తరపున వాళ్ళని 20 మందిని, అమ్మాయి తరపున వాళ్ళని ఒక 20 మందిని మాత్రమే అలో చేశారండి, ఆధార్ కార్డ్స్ ప్రూఫ్స్ కింద తీసుకొని. సో మా హస్బెండ్ మా రిలేటివ్స్ అందరినీ చూడడం ఇదే ఫస్ట్ టైము. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వాళ్ళందరూ మా హస్బెండ్ని చూడడం ఇదే ఫస్ట్ టైము. నెక్స్ట్ పప్పు అయితే మెదిపేసుకొని ఇంకా తాలింపు అయితే వేసుకున్నానండి. పప్పు వేసుకున్న వెంటనే మీద మూత అయితే పెట్టేయండి. ఆ తాలింపు స్మెల్ అంతా ఆ పప్పుకైతే పట్టుకుంటుంది. రైస్ కూడా పెట్టేశానండి, అయిపోయింది. అండ్ ఈరోజు ముచ్చట్లు చూస్తూనే ఉండండి మన ఛానల్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్.